క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం. ఈ దినమన ధ్యానాంశం 17 నుండి 19 వచనాలు చదివి వివరింపు కోరుతున్నాను. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాళ్ళు జారునని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. ప్రారంభ వచనాల్లో భక్తుడు మాట్లాడుతున్న మాటల్లో గర్విష్ఠులు, భక్తిహీనులు, వదరుబోతులు, బింకములాడువారు దేవుని ప్రజలను హింసిస్తూ నలుగొడుతున్నారు అంటున్నాడు. అటువంటి భక్తిహీనుల ఉద్దేశం ఏంటట? యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుంటున్నారట. సంగతులను నరులు మర్చిపోయినట్లుగా దేవుడు మర్చిపోతాడా? కీర్తన 10వ అధ్యాయంలో 11వ వచనంలో కొందరి ఆలోచన చూడండి. దేవుడు మర్చిపోయేను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయంలో అనుకొందరు. ఇక మరికొందరి తెలివి తక్కువ ఆలోచన యోబు గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 13, 14 వచనాల్లో దేవునికి ఏం తెలియను? గాఢాంధకారముల నుండి ఆయన న్యాయం కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు. ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు. నరుని యొక్క హృదయంలో ఆలోచన పుట్టకముందే ఆయన వారిని ఎరిగి ఉన్నాడని, తలంపులన్నీ ఆయనకు తెలిసే ఉన్నవని లేఖనం అంటుంటే, మేఘములు అడ్డుగా ఉన్నాయి గనక ఆయన చూడలేడు అంటున్నాడు ఇక్కడ. ఇదిగో ఆయన నేత్రాలకు పాతాళము, అగాధ కూపము, నరుని హృదయము మరి తేటగా కనపడుతుంది. పశుప్రాయులైతే వాటిని వివేచింపరు, కానీ ఇదిగో నీతిమంతులకు ఒక నిరీక్షణ ఉన్నది. యెహోవా తన ప్రజలను ఎన్నడూ ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ 94వ కీర్తనలో ఒక అద్భుతకరమైన స్టేట్మెంట్ 13వ వచనం. భక్తిహీనులకు గుంట త్రువబడు వరకు నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. నీతిమంతుల కష్టదినములన్నిటిని పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. వారు నీతిమంతులైతే వారికి ఎందుకు ఆపదలు కలుగుతున్నాయి అన్నది వెరితనం. లేఖనమే అంటుంది నీతిమంతునికి అనేక ఆపదలు కలుగునని. కీర్తన 34:19 అదే వచనం, ఆ వచనం అదే మాట్లాడుతుంది. అయితే వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. నీతిమంతుని కలిగే ఆపదలకు కారణం అక్కడే కనబడుతుంది, అది అతని నీతి. ఇదొక ప్రవచనాత్మకమైన మాట. తాత్కాలికంగా దేవుడిచ్చేటువంటి రెస్ట్ మాత్రమే కాదు, కానీ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనే మాట. మన పితరులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం యెహోషువ ద్వారా కనానును స్వాస్థ్యంగా పంచిపెట్టడమే విశ్రాంతి అయితే, నేడు అనే ఒక దిన గురించి దావీదు రాయాల్సిన అవసరం లేదంటున్నాడు భక్తుడు. కనుక ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విశ్రాంతి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు కనబడుతుంది. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపోయినను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక 17, 18, 19 వచనాల వైపు మనం చూడాలి. దేవుడు నాకు సహాయము చేసి ఉండడి ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. దావీదుకు శత్రువులు చాలామంది ఉన్న ప్రధాన శత్రువు సౌలే. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరిగింది అని రాస్తున్నారు. ఆ యుద్ధాల్లో దినదినము సౌలు కుటుంబము నిరసించిపోయింది. దావీదు యొక్క కుటుంబము వర్ధిల్లుచు వచ్చింది. దావీదు చిన్నవాడే, అనుభవం లేనివాడే, అతనుకున్న సైన్యం కొద్ది అయినా సౌలు గొప్ప అనుభవం కలిగిన వాడు, రాజుగా ఉన్నాడు, విస్తారమైన సైన్యం కలిగింది. అయితే యెహోవా సహాయము దావీదుకున్నది. ఇక భక్తుడు చెబుతున్నటువంటి 18వ వచనంలో, నా కాలు జారినని అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. సాధారణంగా కాలు జారుట అనే పదం శత్రువు మన మీదికి వచ్చేదానికి మనం ఆపాదించగం, కానీ ఇది స్వయంకృత అపరాధం. ఒకవేళ దావీదు జీవితంలో ఇది బెత్షెబా విషయం కావచ్చు, తన జనసంఖ్య లెక్కించే అంశం కావచ్చు, ఆ సమయంలో దేవుడు తన కనికరం చూపి తిరిగి దావీదును లేవనెత్తి స్థిరపరిచాడు.
సాధారణంగా పెద్దలు ఇలాగ మాట్లాడుతుంటారు, ఏదైనా మన అంతరంగంలో ఉన్నటువంటి విచారము లేదా ఆ బాధ ఎవరికి చెప్పకుండా మనం మౌనంగా ఉండకూడదు. మన ప్రియులకు, ఆప్తులకు మనము లేదా మన స్నేహితులకు వాటిని వివరించడం ద్వారా, చెప్పుట ద్వారా కొద్దిగా భారం తగ్గుతుంది అని. ఇది కొంతవరకు ఉపశమనాన్ని మనం కలిగించవచ్చేమో, కానీ అదే పరిష్కారం కాదు. పరిష్కారం కానటువంటి ఆదరణ కలిగించే మాటలు, కౌన్సిలింగ్ కొంతవరకు మనల్ని నెమ్మదిపరచొచ్చేమో, కానీ మన ఒంటరిగా ఉన్న వేళల్లో అంతరంగంలో ఉన్న ఆ విచారాలు తిరిగి హెచ్చుగా కలుగుతూ ఉంటాయి. అవి మనల్ని వేధిస్తూ ఉంటాయి. భక్తుడు అంటున్నాడు, దేవా నీవిచ్చు గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తోంది. ఏలైనగా ఆయన విచారణ కారణములను కొట్టివేసి హృదయానందముతో నిన్ను నింపగలడు. దేవుని శరణు కోరుతూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కష్టదినములను పోగొట్టి కాలు జారకుండా క్రీస్తు అనే బండపైన వారిని స్థిరపరిచి వారి విచారములు కొట్టివేసి వారికి నెమ్మది కలుగునట్లుగా దేవుడు వారికి సహాయం చేయనుగాక. మన పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడై మేము నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.